ఆ అయోధ్య రామయ్యను చేరుకోవడానికి 15 కిలోమీటర్ల దూరంలో నేనున్నానండి. ప్రస్తుతం నేనున్న ఏరియా రాయ్‌బరేలీ, సుల్తాన్‌పూర్ రాయ్‌బరేలీ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడి నుంచి చూడొచ్చు దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు ఉంది ఇంకా అయోధ్యకి చేరుకోవటానికి. అనగా అప్పటినుంచే మనకి ఇక్కడ రోడ్డు మధ్యలోనే స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ఎవరైతే హాజరవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా శుభ స్వాగతం అంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే టెంపుల్ ట్రస్ట్ నుంచి కూడా అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నుంచి కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా బ్యానర్స్ మనం చూసాము. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్ నుంచి ఇలా పూలతో బంతి పూలతో అందంగా అలంకరించారు రోడ్ మధ్యలో. ఇదంతా కూడా నేషనల్ హైవే అండి. నేషనల్ హైవేకి అటువైపు ఇటువైపు మనకి రోడ్స్ చూడొచ్చు. అటువైపు ఇటువైపు మనకి విలేజెస్ ఉన్నాయి. ఒకవైపుగా వెళ్తే అయోధ్యకు మనం వెళ్ళిపోవచ్చు, మరోవైపు రాయ్‌బరేలీ, సుల్తాన్‌పూర్ రాయ్‌బరేలీ వెళ్తే ఈ రూట్. సో మధ్యలో మనం చూడొచ్చు లైటింగ్స్ ఏర్పాటు చేశారు. అలాగే అంటే మరికొద్ది దూరంలో మరికొన్ని కిలోమీటర్లలో మనం అయోధ్య చేరుకుంటాం అని చెప్పడానికి చిహ్నంగా స్వామివారు మనకి ఇక్కడ తెలుసు రామ్ లల్లా అంటే బాలుడి రూపంలో ఆ రామయ్య మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రతిష్టాపన జరిగేది కూడా అదే విగ్రహం. సో స్టార్టింగ్ నుంచి రామయ్య పుట్టి పెరిగిన ప్రదేశం ఇది అయోధ్య. ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే ఎదిగిన తీరుందో ఆ విగ్రహం రూపంలో వారిని చూపిస్తూ మొదటగా వారు బాల్యంగా ఉన్నటువంటి ఒక విగ్రహం కావచ్చు, ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఉన్నటువంటి ఆయన విలువిద్యలు నేర్చుకోవటం, విద్యాభ్యాసం చేయడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఒక విగ్రహ రూపం ఇక్కడ చూడొచ్చు. ఇలా దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి కృష్ణశిలతోటి అందంగా చెక్కినటువంటి ఆ చిన్ని రామయ్య విగ్రహం ఇది. ఎంత అందంగా ఉన్నారో, బాణం పట్టుకున్నారు. అలాగే ఓ పక్క నుంచి దారి చూపిస్తున్నట్లుగా ఆయన ఒక చిహ్నం, ఆయన చేతి చిహ్నం మనం చూస్తున్నాము. ఎంత అందంగా ఉన్నారో నామంతో. చాలా సింపుల్ గా, ఎక్కువ ఆభరణాలు ఏమీ లేవు, చాలా సింపుల్ గా వారు ఉన్నారు. విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సమయంలో వారి గురువు గారు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే సింపుల్ గా ఒక రాజకుమారుడు వెళ్ళారో అదే విధంగా స్వామివారు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. చిన్ని బాలుడి రూపంలో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక చిన్న బాలుడు, ఆ తర్వాత విద్యాభ్యాసం చేసిన తీరు, ఆ తర్వాత యవ్వనుడిగా ఉన్న తీరు, ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత, ఇలా ఒక్కొక్క ఘట్టాన్ని విగ్రహ రూపంలో ఇక్కడ చూపించారు. చాలా అందంగా. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఈ ఫ్లవర్స్ ఇవి ఇలా కనిపిస్తున్నాయి. నైట్ అయితే ఈ ఫ్లవర్స్ అలాగే లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. వెలుగు జిలుగులతో అయోధ్య మొత్తం సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది. అయోధ్యకు చేరుకునే ముందే 15 కిలోమీటర్ల ముందు నుంచి ఇలా అందంగా తీర్చిదిద్దారు. మరోవైపు ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్లన్నీ కూడా వీళ్ళందరూ మా రాముడు మా రాముడు మా రాముడికి మేము స్వాగతం పలుకుతాము, మా రామయ్య గుళ్ళో కొలువు తీరబోతున్నాడు అంటూ చాలా సంతోషంగా చెప్తున్న పరిస్థితి. ఎవరిని కదిలించినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇంకొద్దిసేపట్లో నా స్వప్నం కూడా ఇది, ఎప్పుడెప్పుడు ఆ రామయ్యని చూస్తానా అని చెప్పి హైదరాబాద్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఆ కోరిక ఇంకా పెరుగుతూనే ఉంది, కుతూహలం. సో ఇంకా పెరుగుతూనే ఉంది, ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని. మరి కాసేపట్లో నేను అయోధ్య చేరుకోబోతున్నాను. మహా అయితే ఒక 10-15 నిమిషాలు పడుతుందేమో. ఈలోపు ఆ రామయ్యని స్మరించుకుంటూ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను కూడా ఆ ఉత్సుకతను ఇంకా పెంచుకుంటూ ఆ రామయ్యని అలా తలుచుకుంటూ నేను ముందుకు వెళ్తాను. మీరు కూడా రండి. ఎప్పటికప్పుడు నేను మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తాను ఏ విధంగా ఉంది ప్రస్తుతం అయోధ్య. ఎందుకంటే రేపే ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి. ఇంకా మరొక విషయం ఏంటంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. 7,000 మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ప్రత్యేకించి పాసెస్ కంపల్సరీ అని చెప్తున్నారు. అందరినీ అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. సాధారణ భక్తులని ఇంకొద్దిగా అంటే 23వ తారీఖు నుంచి అనుమతించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు VVIPలు వస్తారు కాబట్టి చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పాసులు కంపల్సరీ అని చెప్తున్నారు. అలాగే ఇన్విటేషన్ కార్డు ఉంటేనే ఒక్క వ్యక్తికి మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద చాలా పెద్ద వాహనాలు చూడొచ్చు. సెక్యూరిటీ వాహనాలు ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఉన్నాయి. చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. వెహికల్ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా భద్రతను అయితే పెంచారు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఇప్పటికే చేరుకుంటున్నారు. 22వ తారీఖున సుముహూర్తం ఉంది. ఆ రోజున ప్రాణ ప్రతిష్ఠ అయినప్పటికీ కూడా ముందు రోజే, అంటే ఆదివారం కావటము ముందు రోజే అందరూ కూడా చేరుకుంటున్నారు అయోధ్యకి. చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది VVIPలు వచ్చేసారు. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది కాబట్టి ఈ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఇంకా పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది VVIPలు వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇప్పటికే హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంకా రేపు ఇంకెంత భద్రత పెంచుతారో, ఇంకే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఉంటాయనేది తెలుసుకుందాం. జై శ్రీరామ్.